హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ తండేల్. ఓవరాల్ మూవీ అయితే నేను 3/5 ఇస్తా. మెయిన్ నేను చెప్పాల్సింది సాయి పల్లవి గారు అండ్ అలాగే నాగచైతన్య గారు. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారండి. అసలు కొన్ని సీన్స్ అయితే ఏడుపు తెప్పించేశారు. అండ్ దానికి యాడ్ ఆన్ వచ్చేసి డీఎస్పీ గారు లవ్ సినిమా నేను ఎక్కడ తగ్గాలి, అసలు నేను ఎందుకు తగ్గాలన్నట్టు కొట్టాడండి మ్యూజిక్. వీళ్ళ యాక్టింగ్కి ఆయన మ్యూజిక్కి చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ వచ్చేసి రాజు సత్య హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. రాజు వచ్చేసి ఒక ఫిషర్ మ్యాన్. అయితే ఈ ఫిషర్ మ్యాన్ 9 నెలలు సముద్రంలో ఉంటాడు. 3, 4 నెలలే ఇక్కడ భూమి మీద ల్యాండ్ మీద ఉంటారు. వీళ్ళు ఈ 4 నెలలు ప్రేమించుకొని తర్వాత ఫోన్‌లో మాట్లాడతాం అనేది లవ్ స్టోరీ ట్రాక్ నడుస్తా ఉంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ బ్యాంక్ బావుంది. సెకండ్ హాఫ్‌లో కొద్దిగా పాకిస్తాన్ సీన్స్ కొద్దిగా నాకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. మన అంటే ఆల్రెడీ స్టోరీ తెలిసిందే. కానీ వీళ్ళ లవ్ స్టోరీ ఒకటే కొద్దిగా మనల్ని కూర్చోబెట్టింది స్టోరీ. కానీ మనకి సెకండ్ హాఫ్‌కి వచ్చేలోపు స్టోరీ తెలిసిందే కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు నాకు. అండ్ ఓవరాల్‌గా 'చెండు మొండితి' గారు వచ్చేసి మూవీని ఇంట్రెస్టింగ్ తీశారు. ఆ లవ్ స్టోరీ ట్రాక్‌నైతే కొన్ని చోట్ల చాలా బాగా తీశారు. పాకిస్తాన్ సీన్స్ కూడా బాగుండేలే కానీ అంత అంటే సూపర్ అని నేను చెప్పను. అండ్ నెక్స్ట్ ఓవరాల్‌గా వచ్చేసి డీఎస్‌పీ గారు. డీఎస్‌పీ గారు చెప్తున్నా కదా మూవీకి ప్రాణం పోసేసారండి. అంటే మనం చెప్తున్నా లవ్ సినిమాలో డీఎస్‌పీ గారిని దాటేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు బాగా కొట్టొచ్చేమో గానీ, లవ్ సినిమాల్లో డీఎస్‌పీ గారిని దాటేంత వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ లెవెల్ చేశారు. ఓవరాల్‌గా ప్రొడ్యూసర్ గీతా హారిస్ కూడా రిచ్ వాల్యూ కనపడిందండి మూవీ చూసిన అంతసేపు మనకి ఆ సముద్రంలో సీన్స్ గాని, అన్నీ గాని అంటే ఆ రిచ్‌నెస్ కనపడింది మూవీ ప్రొడక్షన్ హౌస్‌లో. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. వన్ టైమ్ వాచ్. అండ్ ఫ్యామిలీకి నచ్చిద్ది. ఇటు లవర్స్‌కి నచ్చిద్ది. సో, వాలంటైన్స్ వీక్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్‌గా మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిద్దని మీరు అనుకుంటున్నారు? 100 క్రోర్స్ దాటిద్దా? లేదా? అనేది వెయిట్ చేద్దాం. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. వన్ టైమ్ వాచ్. అండ్ మీకెలా అనిపించింది కూడా మూవీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్